హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం నేర్చుకోబోతుంది చైన్ స్టిచ్ నెంబర్ 3. ఈ స్టిచ్ నెంబర్ 3లో మనం ఏం నేర్చుకోబోతున్నామంటే, ఈ చైన్ స్టిచెస్ అనేవి చిన్నవి వచ్చినా పర్వాలేదు, పెద్ద వచ్చినా పర్వాలేదు, కానీ రౌండ్ మాత్రం పర్ఫెక్ట్గా రావాలి. స్టిచ్ చేస్తున్నప్పుడు ఫ్రేమ్ని మాత్రం తిప్పకండి, మీ హ్యాండ్ మాత్రం తిప్పండి. వీడియోని బాగా అబ్జర్వ్ చేయండి, మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. మీకు అర్థం అవ్వకపోతే నాకు ఖచ్చితంగా కమెంట్ చేయండి. మీకు అర్థమయ్యేలా సింపుల్ ట్రిక్స్తో వీడియో అనేది చేస్తాను మీకోసం. చైన్ స్టిచ్ అనేది ముందు వీడియోలో చూపించారు కదా, ఎందుకు డిఫరెంట్ షేప్లో చైన్ స్టిచ్ చేస్తున్నారని కొందరు అనుకుంటారు. ఎందుకంటే ఏ డిజైన్ ఇచ్చినా మనం పర్ఫెక్ట్గా స్టిచ్ చేయాలంటే మన హ్యాండ్కి అనేది అలవాటు ఉండాలి. సర్కిల్గా, కర్వ్స్గా, ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మనం హ్యాండ్ అనేది మూమెంట్ ఇవ్వాలి. అందుకే ఒక ఎక్సర్సైజ్ లాగా ఈ సర్కిల్ ఎస్ అనేది ఉంటుంది. ఈ రెండు కూడా మనం బాగా నేర్చుకుంటే ఈజీగా ఏ డిజైన్ అన్నా కూడా మనం సింపుల్గా స్టిచ్ చేయగలం. ఇప్పటి వరకు నేను చూపించిన స్టిచ్చెస్ కానీ మీరు వేయగలిగితే చిన్న చిన్న స్టిచ్చెస్, అన్ని స్టిచ్చెస్ కూడా సమానంగా ఉండేలాగా మీరు ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ వీడియోలో స్టిచ్ నెంబర్ 4 లాంగ్ అండ్ షార్ట్ స్టిచ్ నేర్చుకుందాం. ఖచ్చితంగా చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.